రిజర్వేషన్లు రాజ్యాంగం మార్చేస్తారని ఇప్పుడు కొత్త ప్రోపగండ నడుస్తుంది కదా. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అదే చేస్తా ఉన్నారు, అదే ప్రచారం చేస్తా ఉన్నారు. రిజర్వేషన్లు ఎవరు తోట్లు పొడుస్తూ ఉన్నారు? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజ్యాంగ విరుద్ధంగా హామీలు ఇస్తున్నటువంటి పార్టీలు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నట్టు. సెక్యులరిజం అనే పదాన్ని జోడించి, లౌకిక అనే పదాన్ని జోడించి స్వరూపాన్ని మార్చేసిన పార్టీలు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు. వాటిని సంస్కరిస్తే రాజ్యాంగాన్ని మార్చినట్టు కాదుగా. దాని కేంద్రంగా నడుస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా మొన్నటి వరకు నడిచింది. అది కూడా పసలే, మోదీని ఏం చేయలే. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అన్ని పార్టీలు తీసుకున్నాయి. వితౌట్ ఫండ్స్ ఏ పార్టీ నడపలేదు. ఆ ఫండ్స్ తీసుకునే విధానంలో ఇంతకు ముందు అసలు లెక్క పత్రం ఉండేది కాదు. అట్లీస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా లెక్క వచ్చింది, కంటికి కనిపిస్తోంది. పోనీ సుప్రీంకోర్టు అడిగింది, చూపించారు. అధికార పార్టీలో ఉన్న బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. అసలు ప్రాంతీయ పార్టీ అయిన టీఎంసీ, బీఆర్ఎస్ కి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క పరిమాణం చూసుకుంటే, ఆ పార్టీ పరిమాణం చూసుకుంటే వాటికి వేల కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి మరి? దాని గురించి ఎవరు మాట్లాడరు. 3% మాత్రమే కంపెనీల పైన ఈ ఈడీ, ఐటీ దాడులు చేసినటువంటి సంస్థలు ఎక్కువగా అపోజిషన్ పార్టీకి ఇచ్చాయి.